నేను ప్రశ్నిస్తున్నాను. రుజువులు ఉన్నాయి అని 100 మంది బయటకు వస్తున్నారు. ఎవరు? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అది మా ప్రవీణ్, మా అన్నయ్య కాదు, ప్రవీణ్ చెల్లి అంటుంది, ప్రవీణ్ అసిస్టెంట్ అంటుంది. ఫోటోలు చూశారు మీడియాలో, వీడియోలో పోలీసులు రిలీజ్ చేసినాయి. అరే ఆ మోటార్ సైకిల్ అంత ఎత్తు మా అన్నయ్య లేడు, అంత పొట్ట మా అన్నయ్యకి లేదు. అంటే 12 గంటల్లో పొట్ట వచ్చిందేమో నాకు తెలియదు, నాకు రాదు. 3 ఇంచులు వస్తుంది 3 సంవత్సరాల తర్వాత, మళ్ళీ తగ్గిపోద్ది. మరి పొట్ట లేనోడికి ఇంత పొట్ట ఎలా పెట్టారు? పొట్టిగా ఉన్నోడికి, యావరేజ్ హైట్ ఉన్నోడికి అంత పొడిగి ఎందుకు చేశారు? బుల్లెట్ అంత హైట్ ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ అయినప్పుడు వీడియో ఏది? ఒకటే అడుగుతున్నాను. యాక్సిడెంట్ అయింది అంటున్నారు, ఆ వీడియో రిలీజ్ చేయండి. ఏం రిలీజ్ చేశారు? బాడీ కిందని పైని మోటార్ సైకిల్. యాక్సిడెంట్ ఎప్పుడైనా బాడీ కింద నుండి మోటార్ అయితే అంటే ఆ మోటార్ సైకిల్ ఏమైనా ఆక్సిజన్తో చంపింది ఆయన్ని? బాడీ కిందనేటి, మోటార్ సైకిల్ పైనేటి? యాక్సిడెంట్ అయితే ఎక్కడ చూడండి, బాడీ ఒక దగ్గర పడిపోద్ది, మోటార్ సైకిల్ ఒక దగ్గరికి వెళ్ళిపోద్ది. కాలు ఇరిగిపోద్దో, చెయ్యి ఇరిగిపోద్దో. హెల్మెట్ లేకపోతే అందరికీ హెల్మెట్లు దానం చేయమని అందరు ముఖ్యమంత్రులకి లెటర్లు రాశారు. ఎందుకు? 500కైనా ఇవ్వండి, దానమైనా చేయండి అని. ఎందుకు? హెల్మెట్ లేకపోతే చనిపోతాడు. ఆయనకి హెల్మెట్ ఉంది, ఆయన హెల్మెట్కి ఏమవ్వలేదు. నేను చూశాను ఆయన ముఖం మీద గాయాలు, పోస్ట్ మార్టం వీడియోలు ఉన్నాయి, మీరందరూ రిలీజ్ చేశారు. గాయాలు, అది యాక్సిడెంట్ గాయాలు అలగావు, బుర్ర పగిలిపోద్ది. ఈ పళ్ళు, ఈ నాలుక ఏమైంది? నాలుకను కోస్తానని ఒకడు అన్నాడు. జనవరి 31 ప్రవీణ్ పోస్ట్ పెట్టాడు. మరి ఆయన్ని అరెస్ట్ చేశారా? ఆయన్ని ఇన్వెస్టిగేట్ చేశారా? నీ నాలుకను కోస్తాను, నీ గుడ్లు పీకుతాను అన్నోడికి ఏం పీకారు? ఆ నాలుగు ఉందో లేదో నన్ను ఓపెన్ చేయలేదు పోలీసులు, అందుకే నేను వెళ్ళాను లోపలికి. ఇంత దూరం మాకుని చూశాను, ఆ మూతంతా అది పొంగిపోయింది. ఇవన్నీ గాయాలు, కర్రతో కొట్టినవి అవుతాయి, బ్లేడ్తో కట్ చేసినవి అవుతాయి. నా కామన్ సెన్స్, నేను చూడలేదు. ఇది హత్య అని లక్షలు కోట్ల మంది నమ్ముతున్నారు ప్రస్తుతానికి ఉన్న రుజువులతో. దానికి వీళ్ళు దీన్ని క్లోజ్ చేయాలి అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ వెంటనే చేసిస్తే, ఆయన తాగాడండి ముందే ఏం చేయాలి? అంతవరకు ఎందుకు? పంచనామాలు రాయాలి. యాక్సిడెంట్ జరిగిన 11:40కే. మరి సీసీటీవీ కెమెరాలో యాక్సిడెంట్ అవగానే ఎందుకు రాలేదు పోలీసులు అక్కడికి? యాక్సిడెంట్ అయింది, ఏ వెహికల్ గుద్దింది ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారట. ఇప్పుడు ఏమైనా కొత్త వెహికల్ పెడతారు, మళ్ళా కొత్త సబ్ ఇన్స్పెక్టర్లు ఏమైనా లాగుతారా? యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయింది కనబడుతుంది క్లియర్గానే. మోటార్ సైకిల్ వెళ్తుంది, ట్రక్కు గుద్దిందా, వ్యాన్ గుద్దిందా, కారు గుద్దిందా, ఆయనంతా ఆయనే పడిపోయాడా? అక్కడ స్పీడ్ ఎంత చూసారు మీరు? యాక్సిడెంట్ సీన్ని జస్ట్ అడుగులు. అక్కడ యాక్సిడెంట్ అయితే బండి అటు వెళ్తుంది, మనిషి ముందుకుంటాడు. అక్కడి నుంచి ఇక్కడికి ఎలాగొచ్చాడు? ఆ శవం మీదకి బండి ఎలాగొచ్చింది? చక్కగా ఐ గ్లాసులు పక్కన ఎలాగుంటాయి, హెల్మెట్ అంత బాగా ఎవరు తీసి హెల్మెట్ పెట్టారు? అది ఈ హెల్మెట్టా, ఆ హెల్మెట్టా? ఎన్ని ప్రశ్నలు. మనం ఇప్పుడు సోషల్ మీడియా వరల్డ్ అండి, ఫోన్ ట్యాపింగ్ వరల్డ్ అండి. నేనేం మాట్లాడుతున్నానో నాతో ఈక్వల్గా గవర్నమెంట్కి తెలుస్తుంది. నా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు కనుక నేను ట్రంప్తో మాట్లాడలేదో వాళ్ళకే తెలుసు, నేను అమిత్ షాతో మాట్లాడాను, మోదీతో మాట్లాడలేదో వాళ్ళకే తెలుసు. ఎందుకు? వాళ్ళు నా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు, నేనేం మాట్లాడానో వాళ్ళకి తెలుసు. ఇంత చిన్న ఇష్యూని, ఇంత చిన్న ఇష్యూ ఏది ఇది? యాక్సిడెంటు అయితే ఆ 1 మినిట్ అన్ని 300 సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయట. అసలైంది ఏది? మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఎవరైనా చూసారా? మీడియా మిత్రులు 50 మందిని 40 మందిని అడుగుతున్నాను. కాదు, యాక్సిడెంట్ వెహికల్ గుద్దిన ఫుటేజ్ ఎవరైనా చూసారా? కాదు, చెప్పలేదు.
దేవాల నుంచి. ఆ ఫుటేజ్ చూసారా అని అడిగాను. నువ్వు కాదు, రెడ్ కారు ఫాలో అవడం కాదు, నేను 4 కార్లు ఫాలో అయ్యాయి. పాప అన్యాయంగా వాళ్ళని ఎందుకు పట్టుకుంటారు? నేను అడుగుతుంది మోటార్ సైకిల్ని, కారా, వెనక నుంచి ఫాలో అయింది, ట్రక్కా, బస్సా, ఎవరు గుద్దారు అన్న ఫుటేజ్ ఎవరైనా చూసారా? ఒకటి. లేదా ఆయనే పల్టీలు పడ్డం ఎవరైనా చూసారా? కమాన్, నేనయ్యా ఆర్గ్యూ చేస్తా, సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేస్తున్నాను, హైకోర్టులో ఆర్గ్యూ చేస్తున్నాను, క్రైమ్ సీన్ నేను ఆర్గ్యూ చేస్తా ఈ కేసులో. వాళ్ళు 100 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రమ్మనండి, గవర్నమెంట్ ప్లేడర్లు రమ్మనండి, ఆర్గ్యుమెంట్స్ వినిపించమనండి, నాకు హ్యాండ్ ఓవర్ చేయమనండి, సిబిఐకి ఎంక్వైరీకి చేయమనండి. సిబిఐ నేను, లేదా అంజనీ కుమార్ యాదవ్ గారు మంచి రిటైర్డ్ డీజీపీ, ఈ మధ్యనే రిటైర్ అయ్యి, ఆయన పెట్టమనండి. నాకు ప్రోబోనోగా డబ్బులు వసూలు, ఖర్చులన్నీ నేనే పెడతా, నాకు హ్యాండ్ ఓవర్ చేయమనండి. ఒక నా మీద ట్రస్ట్ ఉంది కదా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ వదిలే లోపల నన్ను ఇప్పటికే ఆయన ప్రేమిస్తాడు, ఎందుకంటే ఆయనకు మంచి ఇమేజ్ ఉండాలని కాపాడుతున్నాను నేను. ఆయన ఇష్టం, చంద్రబాబు నాయుడు గారు ఫ్యూచర్ కాపాడాలనుకుంటున్నాను, ఆయన ఇష్టం. తన నాన్న తాను అంటే మరి ఆయన ఇష్టం. నేను మంచి చేయడానికి వచ్చానని మానవులందరికీ తెలుసు. 200 కోట్లకి నేను ఏ హిందువుని ఎప్పుడైనా దూషించానా? సపోర్ట్ చేశానా తప్ప? ఏ ముస్లింనైనా దూషించానా? వాళ్ళ కొరకు అమెరికాతో ఫైట్ చేసి 54 దేశాలు అండగా నిలబడ్డాను, ఖురాన్ బర్నింగ్ కాకుండా ఆపాను. నాకు ఒక క్రెడిబిలిటీ ఉంది. నేను అడిగిన ప్రశ్నలకు మీరు అడగండి, మీడియా వాళ్ళ ప్రశ్నలు అడగండి, నేను అడిగిన ప్రశ్నలు మీరు జవాబు చెప్పండి. మీరు కారో వ్యానో గుద్దడం చూసారా? లేదు. మీడియా కంటే పెద్దలు ఎవరు? ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు? 20 కోట్ల మందిని, అమ్మా మూవీలు చాలా చేస్తారు, అదే అంటున్నాను. మూవీలు చేస్తే నేను చెప్పలేను. 8 రోజులు ఎందుకు రిలీజ్ చేయలేదు? సోమవారం రాత్రి అయింది, చేయనియండి, అప్పుడు దానికి జవాబు చెప్తాను. మళ్ళీ వస్తాను కదా, మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను కదా, మళ్ళీ ఏపీ హైకోర్టులో ఉంటాను కదా ఫ్రైడే. బాబు రా, నేను చూపిస్తా. నాతో పాటు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి రా, నేను ఒక్కరినే నమ్ముతాను. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఒకరిని నమ్ముతాను. ఇప్పుడు కూడా చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే వెళ్తాను, చూపిస్తా నా దగ్గర ఏమున్నాయో. నాకు ఆయన దగ్గరికి ఆయన 22 సార్లు నా దగ్గరికి వచ్చాడు. అదో పిచ్చి ప్రశ్న.